హలో గైస్, దిస్ ఈస్ డే వన్ ఇన్ ఉజ్జయిని. సో మేము బస్ దిగి రూమ్కి వచ్చేసరికి 2:30కి దిగాము. 3:30కి వచ్చాము. రూమ్కి రాగానే వెంటనే ఫ్రెష్ అప్ అయ్యాము. సో ఇప్పుడు టెంపుల్కి స్టార్ట్ అవ్వాలి. ఆల్మోస్ట్ మార్నింగ్ 4 నుండి ఫ్రెష్ అప్ అవ్వడం స్టార్ట్ చేస్తే 6కి రూమ్ నుండి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఆల్మోస్ట్ 3 hours ఫ్రెష్ అప్ అయ్యాము. మార్నింగ్ రూమ్‌కి మార్నింగ్ రూమ్‌కి తీసుకొచ్చిన ర్యాపిడో అతన్నే మాట్లాడుకున్నాము. డేకి 500 ఇస్తామని. సో, వాడు మాత్రం లాస్ట్‌కి ఒక ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటో మీకు లాస్ట్ చెప్తాను. రెడీ అయ్యాము. సో, టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. బయట ఊబర్ ఆయన వెయిట్ చేస్తున్నాడనమాట. సో, చూపిస్తాను. లెట్స్ కమ్ విత్ మీ. ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాము. సో, టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ బొట్టు పెట్టించుకొని ఇంక దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో లైన్ మాత్రం చాలా పెద్దగా ఉంది యాక్చువల్గా. యాక్చువల్గా ఆ రోజు మండే కావడం వల్ల చాలా అంటే చాలా రష్ ఉండే. మేము ఎర్లీ మార్నింగ్ 6 కల్లా టెంపుల్ దగ్గర ఉన్నాము. బట్ స్టిల్ అప్పటికే అంతమంది జనాలు ఉన్నారంటే వాళ్ళు ఏ టైంకి లేసి వచ్చారేమో. అసలు అబ్బబ్బా! చాలా అంటే ఇంతమంది జనాలని రోజు ఆ దేవుడు ఎట్లా భరిస్తున్నాడో ఏమో! ఏం జనాలురా. మధ్య మధ్యలో ఎల్ఈడీలో లైవ్ టెలికాస్ట్ చేస్తూనే ఉన్నారనమాట. యాక్చువల్‌గా ఆ టైంలో హారతి ఇస్తున్నారు. సో, మాకు ఆ డ్రమ్ బీట్ అదంతా వినబడుతుంది. దూరం నుండి దర్శనం చేసేసుకున్నాం. ఇంకా ఫైనల్‌గా 2 అవర్స్‌లో దర్శనం అయిపోయింది. అలా బయట నిల్చున్నాము. యాక్చువల్‌గా ఇక్కడ మాతో పాటు వచ్చిన ఇంకొక అమ్మాయి మిస్ అయిపోయిందనమాట. మిస్ అయిపోయింది ఇన్ ద సెన్స్ ఆమె ముందు దర్శనం చేసుకుంది. మేము వెనక దర్శనం చేసుకున్నాము. సో, అక్కడ కొద్దిసేపు ఆమె కోసం వెయిట్ చేసి అట్లా బయటికొచ్చి ఇక్కడ రబ్డీ అండ్ పోహా జిలేబీ ఫేమస్ అంట. సో, అది ట్రై చేశామనమాట. రబ్డీ మాత్రం చాలా బావుంది. బట్ పోహా జిలేబీ ఓకే. ఓకే. తినొచ్చు. బట్ మేము తినలేదనమాట. ఒకటే ప్లేట్ తీసుకొని ఆ ముగ్గురం సగం తిని, ఆ మిగిలిన సగం పాడేసి ఎళ్ళిపోయామనమాట. సో, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి టెంపుల్‌కి ఎదురుగానే బడా గణేష్ మందిర్ ఉంటది. లోపలికెళ్ళి దర్శనం చేసేసుకొని స్టార్ట్ అయిపోయామనమాట. ఇప్పుడు ఇక్కడ నుండి కాలభైరవి మందిర్‌కెళ్ళాలి. సో, ఆ రోజు మండే ప్లస్ ఫుల్ రష్ ఉండడం వల్ల రోడ్స్ అన్నీ బ్లాక్ చేసేసారంట. సో, మా ఆటో అతను ఎక్కడనో దూరంగా ఉండి లొకేషన్ షేర్ చేస్తే మేము నడుచుకుంటూ అతని దగ్గరికెళ్ళాలనమాట. టెంపుల్ వ్యూ మాత్రం చాలా బావుంది. ఇంకా నైట్ టైమ్ అయితే ఇంకా అదిరిపోద్ది యాక్చువల్‌గా. సో, ఫైనల్‌గా ఆటో అతన్ని చేరుకున్నాము. ఇక్కడ నుండి కాలభైరవ మందిర్‌కి అరౌండ్ ఒక 20 మినిట్స్ అట్లా పడతది. రష్ లేకపోతే. బట్ రష్ ఏం లేదు. సో, 20 మినిట్స్‌లో కాలభైరవ మందిర్‌కెళ్ళాము. అక్కడ ఫుల్ రష్. వర్షం పడి అంతా చిత్తడి చిత్తడి ఉండే అనమాట. బట్ అంటే ముందు రోజు వర్షం పడ్డదంట. ఫైనల్‌గా మేమెళ్ళిన రోజైతే ఎలాంటి వర్షము, ఎలాంటి ఆటంకాలు లేవనమాట. సో, ఇక్కడ దేవునికి నైవేద్యంగా ఆల్కహాల్ పెడతారంట. సో, చాలామంది మద్యం బాటిల్స్ తీసుకెళ్ళి దేవునికి ఇచ్చేస్తున్నారు. సో, ఫైనల్‌గా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుండి నెక్స్ట్ గడ్పల్లి టెంపుల్‌కి స్టార్ట్ అవ్వాలి. బట్ ఆల్రెడీ టైమ్ వచ్చేసి 12 అయిపోతుంది. సో, కడుపులో చాలా ఆకలైతుందనమాట. అలా షుగర్ కేన్ జ్యూస్ తాగి స్టార్ట్ అయిపోయాము టెంపుల్‌కి. సో, ఇక్కడ ఏంటంటే పూర్వము శివుడు సతీదేవి బాడీని తీసుకెళ్ళే టైంలో ఇక్కడ అమ్మవారి పెదవి భాగం పడిందంట. యాక్చువల్‌గా ఆ రోజు మండే కావడం వల్లనా ఏంటా గానీ మేము వెళ్ళిన ప్రతి టెంపుల్ దగ్గర ఫుల్ రష్ అనమాట. సో, టెంపుల్‌లో దర్శనం అయిపోయింది. అలా ఫోటోస్ దిగి అండ్ కొంచెం ముందుకి ఇక్కడ షాపింగ్స్ అదంతా ఉన్నాయన్నమాట. సో, అన్ని షాపులు తిరిగాము. బట్ ఏం కొనలేదన్నమాట. చూసి ఏమంటారు కొత్తవి ఏమీ లేవు. అన్నీ రెగ్యులర్‌గా చూసినవే ఉన్నాయి. సో, అట్లా ప్రతి షాప్‌కి విజిట్ చేసి అన్నీ చూసి ఏమీ కొనకుండా
తిరిగి బయటికొచ్చాము. అండ్ ఇక్కడ ఇగ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుండి భర్తృహరి కేవ్స్ అని నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గట్కాలి టెంపుల్‌కి 600 మీటర్స్‌లో బర్గండి ఇది. ఉంటాయన్నమాట. సో, అక్కడికెళ్ళాము. బర్గండి ఇన్ ద సెన్స్ ఆటో ఆపితే నేనేమనుకుంటున్నా అంటే రాంగ్ రూట్లో వచ్చినామేమో, రూట్ మార్చుతామేమో అంటే రూట్ మార్చుతాడేమో అనుకున్నా. బర్గండి వచ్చింది, దిగండి. కొండంగలు చూడండి ఎట్లా పోతున్నాయో. కొండంగలు చూడండి గైస్ ఎన్ని ఉన్నాయో చెట్టు మీద. ఇక్కడ కేవ్స్ దగ్గరికి వెళ్ళాలంటే కింది దాకా మెట్లుంటాయన్నమాట. దాదాపు ఒక 100 మెట్ల దాకా ఇట్లా కిందికెళ్తా ఉండాలన్నమాట. సో, మెట్ల పక్కన ఇంగ షాప్స్ ఉన్నాయి. తెలిసినయి గదా! మా వాళ్ళు ప్రతి షాప్‌ని వదిలిపెట్టరు. అన్నీ చూస్తారు. పాపం మమ్మల్ని చూసి ఆ షాపోళ్ళు ఏమనుకుంటారంటే మేబీ వీళ్ళేదో కొనడానికొచ్చారు కొంటరేమో అని. బట్ మేమేం కొనమన్నమాట. జస్ట్ అలా వాళ్ళ టైము, మా టైము వేస్ట్ చేస్తా ఉంటాము. కనబడ్డదల్లా చూసి ఆస్వాదించడం వరకే. ఇక్కడ కనిపించేదంతా షిప్రా నది. సో, గోవులు ఇది కేవ్స్ హార్సులు వచ్చేసి షిప్రా ఉన్నట్టున్నాయి అక్క. నదికి ఒడ్డున ఉంటాయంట. అది హార్సే. ఇక్కడ ఒక్కటే ఉందిగా రెండున్నాయి. హార్స్ కావాలి. ఈ ఎట్లా బ్యాక్ ప్యాక్లో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతావా? దానిపైన గురం ఎక్కి మెట్లు ఎక్కువ. నాకు ఇప్పుడు ఈ మెట్లు అన్నీ ఎక్కాలి మళ్ళీ పైకి. ఓ అమ్మ, అసలు మీరు ఎట్ట దిగిర్రా వీడి దాకా? అసలు ఏం టెంపుల్ ఇది? అదే కావచ్చు. తీసుకో. భర్తృహరి కేవ్స్. ఇది ఉందా? భర్తృహరి కేవ్స్. ఫైనల్‌గా అన్ని మెట్లన్నీ కష్టపడి దిగి ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నామనమాట. కేవ్స్ స్టార్టింగ్ దాదాపు ఒక 4 కేవ్స్ ఉంటాయి. ఈ కేవ్స్ నుండి పూర్వము కేదార్‌నాథ్, అమర్‌నాథ్ అట్లా ఒక స్వరంగం ఉందంట. బట్ ఇప్పుడు దాన్ని బంద్ చేసిర్రంట డ్యూ టు ఆక్సిజన్ ప్రాబ్లమ్ అదంతా. కేవ్స్‌లో కూడా చాలా చాలా చిన్న చిన్న శివలింగాలున్నాయి. ఇదంతా టెంపుల్ కేవ్స్ బయట చుట్టూ. బట్టునా यात्री अपने बैग पर्स कीमती सामान का स्वयं ध्यान रखें। जय श्री कृष्णा बोलते जाइए, आगे बढ़ते जाइए। यात्री अपने बैग पर्स कीमती सामान का स्वयं ध्यान रखें। जय श्री कृष्णा बोलते जाइए, आगे बढ़ते जाइए। यात्री अपने बैग पर्स కేవ్స్ నుండి సందీప్‌ని ఆశ్రమానికి వెళ్ళాము. ఇక్కడ శ్రీకృష్ణుడు, బలరాముడు అండ్ సుదాముడు ఇక్కడే విద్య నేర్చుకున్నారనమాట. సో, వీళ్ళ గురువు వచ్చేసి సందీప్‌ని మహర్షి అంట. సో, ఆలయానికి అట్లా సందీప్‌ని మహర్షి అని నేమ్ పెట్టారంట. యాక్చువల్‌గా లోపల ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మొత్తం వాళ్ళు నేర్చుకున్న విద్య, వాళ్ళు ఇక్కడ ఈ ఆశ్రమంలో ఉండి చేసిన పనుల గురించి మొత్తం ప్రింటింగ్ అండ్ డిజైన్ రూపంలో చాలా బాగా చూపించారు.
64 ఆర్ట్ ఫామ్స్ అంట. ఏంది ఇప్పుడు ఇదంతా తిరగాల? తిరగాలి కదా. చదువువా? ఎలాగో చదువు. 64 కలలా. ఇక్కడ ఆశ్రమం ఎదురుగానే పెద్ద కోనేరు లాంటిది ఉందన్నమాట. సో వాళ్ళు ఇక్కడ నుండే వాటర్ తీసుకెళ్ళి లోపల మాత్రం చాలా చేపలు, టాటాయిస్ చాలా బాగున్నాయి. ఫిష్లు బాగున్నాయి కదా. ఎన్ని ఫిషెస్ ఉన్నాయి. టోటైస్ తీసుకున్నావా? ఏది? అచ్చా బా. ఇట్లా శ్రీకృష్ణ వాళ్ళు ఇక్కడ స్నానం చేశారు. అచ్చా ऊपर अंट दर्शन పూజ చేసే దర్శనం ఆశ్రమం నుండి ఇప్పుడు మంగళనాథ్ మందిర్కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే కుజ దోషం ఏమన్నా దోషాలు ఉన్న వాళ్ళు ఇక్కడ మంగళనాథ్ స్వామిని పూజిస్తారంట. సో ఇక్కడ వాహనం కూడా మేక ఉంటుంది అనమాట. ఎదురుగా ఉండేది శివుడే, బట్ శివుడిని మంగళనాథ్ అని పిలిచి ఎదురుగా వాహనం మేకలాగా పూజిస్తారు. మేక ఉంటుంది యాక్చువల్గా. ఇదంతా క్షిప్రా నది ఒడ్డుకి టెంపుల్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దర్శనం అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్రెడీ ఆల్మోస్ట్ 4 అవుతుంది. సో యాక్చువల్గా మాకు ఓపిక లేదనమాట. నడిచి బాగా నడవడం అయిపోయింది. లైన్లో వెయిట్ చేయడం, రష్ ఉండడం వల్ల లైన్లో వెయిట్ చేయడం అదే బాగా టైం పట్టింది. దర్శనం అయితే ప్రశాంతంగా జరిగింది. బట్ లైన్లో నిల్చోవడం వల్ల చాలా కాళ్ళ నొప్పులు బాగా వచ్చాయి. సో ఇప్పుడు డైరెక్ట్ రూమ్కి వెళ్ళి ఇప్పుడు రూమ్ నుండి ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ 6కి రామ్ఘాట్ హారత్కి వెళ్ళాలన్నమాట. ఆల్రెడీ టైం వచ్చేసి 6 అయిపోతుంది. బట్ ఇంకా మా ఆటో అతను అయితే రావట్లేదు. వానికి ఫోన్ చేశాము, బట్ వాడు వస్తున్నా అన్నాడు, ఇంకా రావట్లేదు. సో ఈవినింగ్ హారతికి ఏం అందుకుంటామో ఏమో చూడాలి. స్టార్ట్ అయిపోయాము రూమ్ నుండి అయితే. ఫైనల్గా వచ్చేసాము. బట్ మేము వెళ్ళేసరికి ఆల్రెడీ హారతి అయిపోయింది. హారతి ఇచ్చేసారు, అంతా అయిపోయింది. జస్ట్ అక్కడ బయట లేట్కి వచ్చిన వాళ్ళంతా దండం పెట్టేసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. సో మేము ఇంకా అదంతా ఎట్లాగో అందుకోమనేసి చుట్టూ చూసుకుంటా నిదానంగా వెళ్ళిపోతున్నాము. అప్పటికే జనాలు బాగా రష్ ఉన్నారు అనమాట. సో అందరూ హారతికి వచ్చారు, మాలాగా లేట్గా రాలేరు కదా. మేమే తిరిగ్గా నిదానమే ప్రధానంగా లేట్గా వెళ్ళాము. హారతి అయిపోయింది. బట్ యాక్చువల్గా హారతి చూడాలి అనుకున్నాము, బట్ చూడలేదు. సో హారతి తీసుకొని దండం పెట్టేసుకొని కొంచెం ముందుకు వెళ్తే అప్పుడే హారతి స్టార్ట్ చేశారనమాట. కొంచెం ముందులో అది బాగా అనిపించింది. సో వెళ్ళినందుకు కొంచెం సాటిస్ఫాక్షన్ అయిపోయింది. ఈ హారతి కోసం యాక్చువల్గా ఈరోజు ఈవినింగ్ ఉజ్జయిన్లో స్టే చేయడానికి కారణం కూడా ఈ హారతి అనమాట. సో హారతి చూడాలి అన్న ఒక కోరికతో ఉన్నాము. బట్ ఫైనల్గా మా కోరిక నెరవేరిపోయింది.
అక్కడ హారతి చూసి హారతి తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హరసిద్ధి మాత టెంపుల్‌కెళ్ళాలన్నమాట. సో, అక్కడ 8కి హారతి ఉంటది. ఆ హారతి కూడా చూసి నెక్స్ట్ కారిడార్ చూసి రూమ్‌కెళ్ళాలని మా ప్లాన్ యాక్చువల్‌గా. సో, ఎలాగో టైం ఉంది 8కి హారతి కాబట్టి రామ్ ఘాట్ ఏరియాలో చుట్టూ ఉన్న టెంపుల్స్ చూసుకొని ఫైనల్‌గా టెం హరసిద్ధి మాత టెంపుల్‌కెళ్ళాము. మేమెళ్ళేసరికి హారతి స్టార్ట్ చేశారన్నమాట. సో, ఫైనల్‌గా అది కూడా దర్శనం అయిపోయింది. ఇక్కడ హారతి అయితే అయిపోయింది. సో, పక్కన కొన్ని టెంపుల్స్ ఉన్నాయన్నమాట. టెంపుల్‌లో హారతి జరుగుతుంది మేము వెళ్ళే టైంకి. ఫైనల్‌గా అన్ని టెంపుల్స్‌లో హారతి చూసుకొని, సో, బయటకొచ్చేసాము. ఆటో అతను వస్తాడేమో అనేసి. బట్ అతను ఇంకా మేబీ బయటున్నట్టుంది. చాలా టైం వెయిట్ చేసాము. సో, ఇక అలాగా స్ట్రీట్ ఎక్స్‌ప్లోర్ చేసి అప్పటికి టైం వచ్చేసి 8 అయిపోతుంది. మాకు చాలా ఆకలిగా ఉంది. సో, మా వాళ్ళ ఫేసెస్ చూసారు కదా! ఎంత నీరసంగా ఉన్నారో. సో, చుట్టుపక్కల ఏం తినాలో కూడా తెలీదు. ఏ ఏ హోటల్స్ లేవు యాక్చువల్‌గా. సో, కొంచెం ముందుకలా నడుచుకుంటా వెళ్తే ఫైనల్‌గా ఒక హోటల్ కనిపించింది. దట్ టూ సౌత్ ఇండియన్ ఫుడ్స్ ఉన్నాయన్నమాట. సో, దోసని చూడగానే ప్రాణం లేసొచ్చింది. ఫైనల్‌గా 3 దోసలు ఆర్డర్ పెట్టుకొని మంచిగా తిని ఆటో అతనికి ఫోన్ చేసాము. బట్ స్టిల్ ఒక 10, 15 మినిట్స్ అన్నాడు. సో, ఇక్కడ పక్కన రుద్రాక్ష షాప్ ఉందనమాట. అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ రుద్రాక్షలు దొరుకుతాయని. సో, తీసుకుందాము అంటే వెళ్ళాము. బట్ అక్కడ చెప్పే కాస్ట్‌లకి మేబీ అవి ఒరిజినలా, డూప్లికేటా అనేసి అదో మళ్ళా డౌట్ రైజ్ అయ్యి తీసుకోకుండా వచ్చాము. ఫైనల్‌గా ఆటో అతను వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ నుండి టైమ్ వచ్చేసి 8:30, 8:40 అయితుంది. సో, 9:30కి టెంపుల్ క్లోజ్ చేస్తారంట. మహాకాల్ కారిడార్ అనమాట. సో, కారిడార్ వ్యూ చేద్దామనేసి 9కెళ్ళాము. బట్ ఆ నైట్ టైమ్‌లో ఆ వ్యూ చాలా బావుంది యాక్చువల్‌గా. అసల లైటింగ్స్‌కి చాలా బాగా అనిపించింది. యాక్చువల్‌గా కారిడార్ మొత్తం తిరగాలంటే మ్యాక్స్ 1 అవర్ పడతది. బట్ ఆల్రెడీ మాకు టైం 8:40 అయితుంది. 9:30కి అది క్లోజింగ్ టైము. సో, పెద్దగా టైం లేదు. జస్ట్ అలా నార్మల్‌గా పైపైన తిరిగాము. కానీ బావుంది లైటింగ్స్‌తో. టెంపుల్ కూడా నైట్ వ్యూ చాలా బావుంది యాక్చువల్‌గా. సో, మొత్తం కారిడార్ కవర్ చేయలేకపోయాము టైం లేకపోవడం వల్ల. అలా ఫాస్ట్‌గా వీలైనంత తిరిగాము. సో, బట్ అంతా కవర్ చేయాలి అని ఉండే. టైం లేకపోవడం వల్ల అది సాధ్యం కాలేదు. బట్ ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు నైట్ టైమ్‌లో దర్శనం చేసుకొని నైట్ టైమ్‌లో కారిడార్ వ్యూ చేయాలి. బావుంటది యాక్చువల్‌గా అది. Let's plan for the next time for this corridor view. సో, అలా కొన్ని ఫోటోస్ దిగాము. ఈలోపే మాకు పక్కన ఫుడ్ కోర్ట్ కనిపించిందనమాట. సో, ఇంగ ఫుడ్ అంటే ఆగలేం కాబట్టి ఏదన్నా కొత్తగా ట్రై చేద్దాము అని వెళ్ళాము. కాస్ట్ మాత్రం బీభత్సంగా ఉంది యాక్చువల్‌గా. ఒక్క థాలీ యాక్చువల్‌గా ఫుల్ థాలీ వచ్చేసి 420, మినీ థాలీ వచ్చేసి 250 ఆర్ 260. బట్ అంత కాస్ట్ అయినా తీసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాము. సో, ఒకసారి ట్రై చేద్దాము. ఆల్రెడీ మేము దోస తిన్నాము. బట్ ఎందుకు తీసుకున్నామంటే మేబీ థాలి అంటే మేబీ వెరైటీస్ ఏమన్నా కొత్తగా ఉంటాయేమో ట్రై చేద్దాము అన్న రేంజ్‌లో తీసుకున్నాము. బట్ ఏం లేవు. అసలు ఒక్క రోటీ తిని మిగిలిందంతా అక్కడే వదిలేసాము. పాపం అక్కడున్న స్టాఫ్ వాళ్ళేమనుకుంటున్నారంటే, మేబీ మా ఫుడ్‌లో ఏదో లోపం ఉంది. సో, వాళ్ళేం తినలేదు అని. బట్ యాక్చువల్‌గా వాళ్ళొచ్చి అడిగారు, "ఏమైంది? ఏమైనా ఫుడ్‌లో ప్రాబ్లమా? ఏం తినలేదు. 3 థాలీస్ ఆర్డర్ పెట్టారు" అంటే, "లేదు మేము యాక్చువల్‌గా ఫుల్‌గా తినేసాము. సో, ఏం లోపం లేదు" అనేసి వాళ్ళకి ఫీడ్‌బ్యాక్ అండ్ రేటింగ్ ఇచ్చేసి ఎగ్జిట్ అయిపోయాము. సో, ఇప్పుడు ఆటో అతనికి ఫోన్ చేసాము. ఆటోలో ఇప్పుడు రూమ్ దగ్గరికెళ్ళాలనమాట. యాక్చువల్‌గా మేము ఆటో అతన్ని 2 డేస్‌కి ప్లాన్ చేసాము. సో, డేకి 500 ఇస్తాము. నియర్ బై టెంపుల్స్ అన్నీ కవర్ చేపియని. బట్ యాక్చువల్‌గా మేము 1 డేలోనే అయిపోయిందనమాట.
సో జస్ట్ 500 ఇచ్చేసాము. బట్ లాస్ట్‌కి అతనేమన్నాడంటే 500 కాదు, మీరు చాలా టెంపుల్స్ కవర్ చేశారు. సో 2000 ఇవ్వండి అని అంటాడు. లేదు, ఒక 500 ఎక్స్‌ట్రా ఇస్తాము. మేము 1000 కదా 2 డేస్‌కి మాట్లాడింది. సో నీ 2 డేస్‌కి 1000 ఇచ్చేస్తామంటే వినట్లేదు. అలానే మొత్తుకుంటా ఉన్నాడనమాట. సో పక్కన ఒక పోలీస్ టైంకి అక్కడ ఉన్నాడనమాట. ఏమైంది? ఏంటి ఇష్యూ అంటే, ఇలా జరిగింది అంటే, సో ఆటోని కొంచెం తిట్టి, నీకు 500 ఎక్కువ, ఇంకా నువ్వు 2000 ఎట్లా డిమాండ్ చేస్తావు అనేసి ఇంకో 500 కొట్టండి. సరే అని ఒక 1000, ఓవరాల్‌గా 1000 కొట్టినామనమాట. ఫైనల్‌గా అప్పుడు వాడు పోలీస్ మాట ఇని వెళ్ళిపోయిండు. లేకపోతే ఆ రోజు పెద్ద సీన్ జరిగేది అక్కడ. సో గైస్, ప్లీజ్ బీ కేర్‌ఫుల్ ఇన్ ఉజ్జయిని. ఇట్లాంటి వాళ్ళు మోసం చేసే వాళ్ళు ఉంటారనమాట. సో బీ కేర్‌ఫుల్. బాయ్.